ఏథర్ ఎనర్జీ కంపెనీ నుండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మొత్తం 4 అప్డేట్స్ రాబోతున్నాయండి ఆగస్టు నెలలో. మరి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏమైనా అప్డేట్ చేస్తున్నారా, కొత్త వేరియంట్స్ తీసుకొస్తున్నారా, ఎటువంటి కొత్త అప్డేట్స్ రాబోతున్నాయి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే బిఏవి ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం బిఏవి ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా బిఏవి ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. అసలు విషయానికి వస్తే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ కమ్యూనిటీ డే రోజున, అంటే ఆగస్ట్ నెలలో అయితే కమ్యూనిటీ డే జరుగుతుంది అనమాట. ఈ ఈవెంట్ లో ఏథర్ ఎనర్జీ సంబంధించిన కస్టమర్స్ అయితే పాల్గొంటారు. ఆ కమ్యూనిటీ ఈవెంట్ లో ఏంటంటే కస్టమర్స్ సంబంధించిన కొన్ని ప్రైజెస్ లాంటిది ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఏథర్ ఎనర్జీ సంబంధించిన కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారు అనమాట. సో కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా వస్తే ఆ రోజు ఏథర్ ఎనర్జీ కమ్యూనిటీ డే లో అయితే రివీల్ చేస్తారు. మీరు కావాలంటే స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఏథర్ ఎనర్జీ కమ్యూనిటీ డే ఎలా జరుగుతుంది అనేది ఒక మీకు ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇలా కమ్యూనిటీ డే అయితే జరుగుతుంది. అక్కడ చాలా మంది కస్టమర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. కొత్త లాంచెస్ లాంటివి అయితే అలాంటి టైంలో అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ కమ్యూనిటీ డే లో, అంటే ఆగస్ట్ నెలలో జరగబోతున్న ఏథర్ ఎనర్జీ వాళ్ళ కమ్యూనిటీ డే లో మొత్తం 4 అప్డేట్స్ రాబోతున్నాయి అనమాట. ఇందులో ఫస్ట్ అప్డేట్ చూసుకుందాం. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఈఎల్ ప్లాట్ఫామ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రీవియస్ గానే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు. మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని చెప్పారు. ఒకటి ఈఎల్ ప్లాట్ఫామ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్, జెనిత్ ప్లాట్ఫామ్ లో ఎలక్ట్రిక్ బైక్ తీసుకొస్తామని చెప్పారు. ఈ ఈఎల్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ఏథర్ కమ్యూనిటీ డే లో అయితే లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు అనమాట. ఈఎల్ ప్లాట్ఫామ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ మన దగ్గర ఏమన్నా ఉన్నాయంటే కనుక రీసెంట్ గా వాళ్ళు ఈఎల్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన హెడ్ ల్యాంప్ ఎలా ఉండొచ్చు అని చెప్పి ఒక ఇమేజ్ అయితే రివీల్ చేశారు. సరే, మీరు ఆ ఇమేజ్ చూడొచ్చు. ఈ పర్టికులర్ ఇమేజ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండొచ్చు అనే ఒక అంచనా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఈఎల్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఎంత ఉండొచ్చు, రేంజ్ ఎంత ఉండొచ్చు. ఇప్పటికే ఏథర్ ఎనర్జీ ఫౌండర్ అయిన తరుణ్ మెహతా గారు ఏమని చెప్పారంటే, మేము ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ₹1,00,000 కన్నా తక్కువకైతే లాంచ్ చేయమని అయితే స్పష్టమైన అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఆయన స్టేట్మెంట్ ని మనం కన్సిడర్ చూసుకుంటే కనుక ఈఎల్ ప్లాట్ఫామ్ లో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ₹1,00,000 పైన ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో ₹1,00,000, ₹1,10,000 ఈ సెగ్మెంట్ లో ఈఎల్ ప్లాట్ఫామ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ డీటెయిల్స్ గురించి అయితే మనకు క్లారిటీ అయితే లేదండి. సో సుమారుగా ఇతర కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైనా కూడా మినిమం ఒక 100 km రేంజ్ తో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ పర్టికులర్ పారామీటర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ డెవలప్ చేసినా వాళ్ళ వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ కనెక్టర్ ఏదైతే ఉందో అదే కనెక్టర్ మెయింటైన్ చేస్తున్నారు. వేరియంట్స్ లో ప్రైస్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఎక్కడ కూడా ఆపలేదు కాబట్టి సో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఈఎల్ స్కూటర్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు BAS సర్వీస్ తీసుకురాబోతున్నారు. అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను ఆఫర్ చేయబోతున్నారు. సో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? సో మీరు ఏదైతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారు, వెహికల్ అయితే మీరు కొనేసుకోవచ్చు, విత్ బ్యాటరీ ప్యాక్ తో ఇస్తారు. కాకపోతే మీరు ఏదైతే ఛార్జింగ్ పెట్టుకుని వాడుకుంటారు కదా, ఎన్ని కిలోమీటర్స్ అయితే మీరు నడుపుతారో దానికి కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు పే చేసేది కేవలం స్కూటర్ కి మాత్రమే ఇనిషియల్ గా డబ్బులు పే చేస్తారు. బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో అది సర్వీస్ కింద ఇస్తారు. వెహికల్ తో పాటే బ్యాటరీ ఇస్తారు. కాకపోతే మీరు ఎన్ని కిలోమీటర్స్ యూజ్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా మంత్లీ ఇంత డబ్బులు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పటికే మనకి కార్స్ లో MG మోటార్ కంపెనీ వాళ్ళ కామెట్ టీవీలో కానివ్వండి, ZSCV ఎలక్ట్రిక్ కార్స్ లో ఈ బ్యాటరీ యాజ్ సర్వీస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఇప్పుడు ఇంచుమించుగా అదే కాన్సెప్ట్ తో ఏథర్ ఎనర్జీ కంపెనీలు బ్యాటరీ యాజ్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ని ఎగ్జిస్టింగ్ ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి అప్లై చేయబోతున్నారు. ఉదాహరణకి 450X ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే 450X ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారుగా ₹1,45,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఉంది. సో కస్టమర్స్ ఈ స్కూటర్ తీసుకుందాం అన్నప్పటికీ ఒకేసారి ₹1,45,000 కొండని చెప్పి వెనకడుగు వేసే అవకాశం ఉంది. సో అటువంటి టైంలో ఒకవేళ బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ ఒక ₹50,000 అనుకోండి, ₹95,000 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేసి మిగిలిన ₹50,000 కాస్ట్ ఏదైతే ఉందో మీరు ఎన్ని కిలోమీటర్స్ ఉపయోగిస్తారో దానికి మాత్రమే మీరు డబ్బులు పే చేస్తూ ఉంటారు. సో దీని వల్ల కస్టమర్ కి మనకి ఓనర్షిప్ కాస్ట్ అనేది తక్కువగా వచ్చేస్తుంది. వాళ్ళు ఏదైతే ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారో అది ముందుగానే పొందొచ్చు అనమాట తక్కువ ప్రైస్ కి. సో అలాగే వీళ్ళు బ్యాటరీ సర్వీస్ అనే ఒక ఆప్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అది కూడా కమ్యూనిటీ డే లోనే లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మరి స్పెసిఫిక్ గా వీళ్ళు 450X సిరీస్ కే ఈ పర్టికులర్ బ్యాచ్ సిస్టమ్ తీసుకొస్తారు, లేకపోతే రిస్తా సిరీస్ కూడా తీసుకొస్తారు అనేది క్లారిటీ లేదు. కానీ యాజ్ ఆఫ్ నో మేము 2 months బిఫోర్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. ఈవీ కొరాడ్ ఛానల్ ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అదేదైతే ఉందో ఇప్పుడు అయితే కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో కొన్ని వాళ్ళు IPOకి వెళ్ళిన తర్వాత కొన్ని నిర్ణయం తీసుకుని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికి కూడా కొంచెం మార్కెట్ ని బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫైనల్ గా ఆగస్ట్ నెలలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ ఎనర్జీ స్టాక్ 8.0 వర్షన్ అనమాట. సో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఏథర్ స్టాక్ అని అంటూ ఉంటారు. సో
వాళ్ళ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రీవియస్ అప్డేట్ ప్రకారం 7.0 వర్షన్ ఉంది, ఇప్పుడు దాన్ని 8.0 వర్షన్ లోకి తీసుకురాబోతున్నారు. మరి ఏథర్ స్టాక్ ని అప్డేట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే రైడ్ అనలిటిక్స్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రావడం కానివ్వండి, ఇప్పుడు రేంజ్ పారామీటర్, రేంజ్ ప్రిడిక్టర్ ఏది ఉంది దాని మరింత యాక్యురసీ పెంచడం కానివ్వండి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా ఏదైతే ఉంటాయో వాటన్నిటి అప్గ్రేడ్స్ ఏదైతే ఉంటాయో ఈ ఏథర్ స్టాక్ లో అయితే ఉంటాయి అనమాట. సో ఏథర్ స్టాక్ ని అయితే అప్గ్రేడ్ చేయబోతున్నారు అనమాట. అది కూడా ఆగస్ట్ నెల అయితే ఉండబోతుంది. మరి ఇది ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ కూడా దానికి ఏమైనా లింక్ ఉంటుందో లేదనేది మాకు క్లారిటీ లేదు, కానీ వాళ్ళ స్కూటర్ అప్డేట్ కి అయితే మాత్రం లింక్ అయితే ఉంటుంది అన్నమాట. వాళ్ళు రెగ్యులర్ గా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు కదా, ఆ అప్డేట్ ని కూడా నెక్స్ట్ అప్డేట్ కూడా ఏథర్ ఎనర్జీ వాళ్ళ కమ్యూనిటీ డే లోనే లాంచ్ చేయబోతున్నారు. ఇక చివరిగా 4వ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీలో ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏథర్ గ్రిడ్ ఏదైతే ఉందో, ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో, యాజ్ ఆఫ్ నో వాళ్ళ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే నిమిషానికి 1.5 కిలోమీటర్ల ఈ స్పీడ్ తో అయితే తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ ఉన్న ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్స్ లో కూడా ఇదే హైయెస్ట్ అనమాట. కొన్నిసార్లు 1.2 కిలోమీటర్ పర్ మినిట్ అంత ఫాస్ట్ రేట్ అయితే ఉంటుంది. బట్ ఎగ్జిస్టింగ్ ఫాస్ట్ గా అప్గ్రేడ్ చేసిన ఏథర్ ఛార్జింగ్ స్టేషన్స్ 2.0 వర్షన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఫాస్ట్ గా అయితే 1.5 కిలోమీటర్ మ్యాక్స్ అనమాట. ఇప్పుడు తీసుకొచ్చిన అప్డేట్ ప్రకారం ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈవెన్ మరింత ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే విధంగా వాళ్ళ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. వన్స్ ఈ అప్డేట్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెస్టా కానివ్వండి 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరింత ఫాస్ట్ గా అయితే ఛార్జ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది మేజర్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన అప్డేట్స్ అనమాట. ఇవి కాకుండా ఏమైనా సర్ప్రైజెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనకి అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ 4 అప్డేట్స్ అయితే కమ్యూనిటీ డే లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగిలిన ఏమైనా కొత్త అప్డేట్స్ కూడా మనం వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇది ఓవరాల్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీల 4 అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పరిస్థితులు మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జర్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.